ప్రస్తుతం మన భారతదేశంలో ఈ గ్యాస్ కొరత గానీ, ఈ పెట్రోల్ కొరత గానీ ఉందా అంటే నిజానికైతే గ్యాస్ కొరత గానీ, పెట్రోల్ కొరత గానీ భారతదేశంలో లేదండి. ఇతర దేశాలు యుద్ధాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతదేశం అయితే ఇంకా ఈ సంక్షోభంలోకి రాలేదండి. ప్రస్తుతం ఈరోజు మే 18వ తేదీ 2026 ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే మరో 45 రోజుల పాటు భారతదేశంలో గ్యాస్ నిల్వలు అయితే దేశానికి మొత్తానికి సరిపడా ఉన్నాయండి. అలాగే పెట్రోల్, డీజిల్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మరో 60 రోజుల పాటు దేశానికి మొత్తానికి అవసరమయ్యే పెట్రోల్ నిల్వలు అయితే మనకు ఉన్నాయండి. కానీ కొంతమంది చేసేటువంటి కొన్ని ప్రచారాల వల్ల మనకైతే ఈ భారతదేశంలో ఈ ఫ్యూయల్, గ్యాస్ కొరత ఉందని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. నిజానికైతే ఈ రోజు నుంచి మరో 45 రోజుల పాటు కూడా మనకైతే గ్యాస్ కొరత కానీ, పెట్రోల్ కొరత కానీ లేదు. అయితే ఎక్కడ ఏ లోపం జరుగుతుందంటే రోజుకి 1 కోటి మంది మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్లు ఫ్యూచర్లో మనకు రాబోవు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుందో అప్పుడు ఈ 1 కోటి మంది అలాగే ఉంటారు. మరో 2-3 కోట్ల మంది కొత్తగా వచ్చి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాగా అవసరం లేకపోయినా కూడా చాలా మంది ఎక్కువ వచ్చి బుక్ చేసుకోవడం వలన ఈ గ్యాస్ కొరత అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళు నిల్వ చేసుకోవడం జరుగుతుంది. మనకు పెట్రోల్ అవసరం లేకపోయినప్పటికీ డ్రమ్ములు, క్యాన్లు పెట్రోల్ తీసుకొని వెళ్ళి నిల్వ చేసుకోవడం వల్ల ఇక్కడ అవసరమయ్యే వ్యక్తులకి మనకు పెట్రోల్ అందుబాటులో లేకపోవడం వల్ల పెట్రోల్ అనేది తక్కువ సమయంలోనే ఆ పెట్రోల్ బంకులు అయిపోతుంది. అందుకే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టారంటే వాళ్ళు మళ్ళీ కొత్తగా ఈ పెట్రోల్ ట్యాంకులు బుక్ చేసుకోవాలంటే ఒకసారి బుక్ చేస్తే మళ్ళీ వచ్చేకి 3 days టైం పడుతుంది. సో దీని వల్ల ఎక్కువ మంది ప్యానిక్ గురి అవుతున్నారు అన్నమాట. ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నారు. మామూలుగా నిజానికైతే దేశంలో పెట్రోల్ గురించి కానీ, గ్యాస్ గురించి కానీ ఎటువంటి కొరత లేదండి.